తనుమలయన్ ఆలయము అని పిలువబడే సుచీంద్రం ఆలయం కన్యాకుమారిలోని సుచీంద్రం జిల్లాలో కన్యాకుమారి నుండి దాదాపు 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలో 134 అడుగుల ఎత్తైన రాజగోపురం 7 అంతస్తుల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. ఎడమ వైపున పెద్ద కోనేరు కలదు. 9, 15, 17వ శతాబ్దాల నాటి శాసనాలు ఉన్నాయి. ఆలయాన్ని దశల వారీగా నిర్మించారు ఆనాటి పాలకులు. కన్యాకుమారిలోని సుచీంద్రం ఆలయము నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో 18 అడుగుల ఎత్తు కలిగిన 4 సంగీత స్తంభాలు ఉన్నాయి. ఈ స్తంభాలను ఒకే గ్రానైట్ రాయితో చెక్కారు. అలంకార మండపం ప్రాంతంలో ఉన్న ఈ స్తంభాలను మీటినప్పుడు వివిధ సంగీత స్వరాలు, సప్తస్వరాలు వస్తాయి. ఇది నిర్మాణ శైలికి అసాధారణ ఉదాహరణగా నిలుస్తుంది. ఈ ఆలయంలో ఒక నృత్య మందిరం ఉంది. దాదాపు 1035 అందంగా చెక్కబడిన స్తంభాలు ఉన్నాయి. ఈ ఆలయము గురించిన పురాణ కథలు చాలా ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ మన అందరికీ తెలిసింది త్రిమూర్తులను పసిపాపలుగా చేసి ఆడించిన అనసూయాదేవి. అనసూయాదేవి కోరిక మేరకు త్రిమూర్తులుగా ఇక్కడ వెలిశారు ఔదుంబర వృక్షం క్రింద. ఈ వృక్షం సుమారు 2000 సంవత్సరాల అత్యంత పురాతనమైనది. ఈ వృక్షాన్ని ఈ ఆలయంలో మనం ఇప్పటికీ చూడవచ్చు. ఇక్కడ 22 అడుగుల ఏకశిలతో చేసిన హనుమంతుడి విగ్రహము కలదు. అలాగే ఇక్కడ ఇంద్రుడు ప్రతిరోజు వచ్చి ఇక్కడ స్వామివారిని పూజిస్తారని ఒక ప్రతీతి. ప్రక్కనే విష్ణుమూర్తి ఆలయం కూడా కలదు.